హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజనీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్ ఎంఆర్కే వ్లాగ్స్. ఈరోజు మనం ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ మనకు వెనకాల కనిపిస్తున్న ఈ సైకిల్ అయితే ఏదైతే సైకిల్ ఉందో, ఈ సైకిల్ తో మనం ఇక్కడ ఒక చిన్న మ్యాప్ అయితే గీసాం. ఆ గీసిన దాంట్లో నుంచి మన వాళ్ళు సైకిల్ వేసుకొని ఇదంతా తిరగాలి. ఆ సైకిల్ తో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో ఒక్కొక్కరికి త్రీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. 3 ఛాన్సెస్ కంప్లీట్ చేసుకొని ఆ ఎండ్ వరకు దాన్ని కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేసిన వాళ్ళే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్టు. ఒకవేళ ఈ ఛాలెంజ్ లో ఓడిపోయినట్టు ఏది ఉంటే ఒక్కరు 50 పుషప్స్ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ వీడియో అయితే చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి మీరైతే ఇప్పుడే క్రియేటర్ ఎంఆర్కే వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ నుంచి అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే ముందు పార్టిసిపేట్ చేస్తున్నారనే దానికి మన వాళ్ళ దాంట్లో ఒకరికి అయితే నెంబర్లు ఇస్తాం. ఆ నెంబర్ల ప్రకారంగా ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది డిసైడ్ చేసి ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సరే, ఇది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నాగేష్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసేవాడు అఖిల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో పాషా, ఫోర్త్ ప్లేస్ నేను. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తాను, రండి. ఇక్కడ ఏదైతే స్టార్ట్ ఉందో ఈ స్టార్ట్ దగ్గర నుంచి ఇదంతా తిరుక్కుంటూ వచ్చేసి మనకు అక్కడ ఎండ్ ఎక్కడైతే కనిపిస్తుందో ఎండ్ వరకు కంప్లీట్ చేయాలి. ఇక్కడ వరకు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఎంత క్రేజీగా ఉండబోతుంది ఛాలెంజ్, ఎంత ఫన్నీగా ఉండబోతుంది చూడండి. రెడీ రెడీ ఓకే. చూసారా ఫ్రెండ్స్, చాలా క్రేజీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. నాగేష్ అయితే ఒకటి అయిపోయింది, ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చూద్దాం. ఇంకా 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి నాగేష్. 2 ఛాన్సులలో కంప్లీట్ చేయాలి ఛాలెంజ్ అయితే. రెండు ఛాన్సులు అయితే మిస్ అయ్యాయి. లాస్ట్ ఒకటే ఛాన్స్ చేయాలి, కంప్లీట్ చేయాలి. చూద్దాం. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాగేష్ 3 ఛాన్సులు ఇచ్చినా 3 ఛాన్సులు వినియోగించుకోలేకపోయిండు. నాగేష్ అయితే దీంట్లో ఓడిపోయాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో అఖిల్ పార్టిసిపేట్ అవుతున్నాడు. చూద్దాం అఖిల్ గెలుస్తాడా ఓడిపోతాడా అనేది. రెడీ, పోయింది. అయిపోయింది అఖిల్ కూడా. సెకండ్ ఛాన్స్ ఉంది అఖిల్ కు, చూద్దాం ఇక. ఛాన్స్ కూడా అయిపోయింది అఖిల్. లాస్ట్ ఒక ఛాన్స్. అఖిల్ అయితే ఒక్కడే విన్ అయ్యింది. థర్డ్ ప్లేస్ లో పాష అవుతున్నాడు. పాషను చూద్దాం ఒకసారి, పాష గెలుస్తాడా ఓడిపోతాడని. చాలా క్రేజీగా ఉంటే పోతుంది పాష. చూద్దాం ఇప్పుడు. రెడీ, స్టార్ట్. పాష అయితే ఫస్ట్ ఓడిపోయింది. పాష అయితే ఫస్ట్ అయిపోయింది.
అయిపోయినాయి. చూద్దాం ఇక లాస్ట్ ఒకటే ఒక ఛాన్స్ ఉన్నది, సగం కూడా రాలేదు. నెక్స్ట్ నేనే చూద్దాం నాది ఎట్లా ఉండదు. ప్లేస్లో అయితే నేను పార్టిసిపేట్ చేయబోతున్నా. చూద్దాం ఎంత బాగా వస్తుంది, నేను గెలుస్తానా గెలవను అనేది అయితే చూద్దాం. రెడీయా? రెడీ. చాలా క్రిటికల్ గా ఉంది ఇవి. నేను గెలవడానికి చాలా ఇబ్బందికరంగా అయినా లైన్స్ దాటుకుంటా, ఎందుకంటే మా అన్న కాబట్టి ఓ ఛాన్స్ ఇస్తాను. లైన్ దాటినా మీ అందరికి కూడా తాగింది. ఫస్ట్ ఛాన్స్ కోల్పోయాడు అన్నయ్య గారు, ఫస్ట్ ఛాన్స్ కోల్పోయారు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్, మళ్ళీ ఛాన్స్. అది ఇద్దరు పోయేటట్టుంది కదా. చేసుకున్నాం మేము, కట్ చేసుకున్నాక మూడో ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఇది. మా అన్న గారు గెలుస్తారా లేదా అనేది చూద్దాం. అయితే గెలిచిన 2 ఛాన్సులు అయితే యూజ్ చేసుకున్నా. 1 hour later. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛాలెంజ్ లో అయితే పాషా నాగేష్ అయితే ఓడిపోయారు. వాళ్ళు 3 ఛాన్సెస్ తీసుకొని అయితే మనం వాళ్ళతో పుషప్స్ చేయించబోతున్నాం. అది పుషప్స్ లలో ఎంత క్రేజీగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అయితే చూద్దాం రండి. మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు, చూద్దాం ఎంత క్రేజీగా చేయబోతున్నారు అనేది. 3 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకైతే. రెడీ? ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. పాషా వచ్చేసి 12K పక్కకు తప్పుకున్నాడు. నాగేష్ వచ్చేసి 30 కంటిన్యూగా తీసిండు. సో సెకండ్ ఛాన్స్ కిందనైతే ఇప్పుడు మన పాషా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఎందుకనంటే నాగేష్ ఆల్రెడీ 30 పుషప్స్ అయితే అయిపోయినాయి కాబట్టి, పాషా 12 మాత్రమే ఉన్నాయి కాబట్టి సెకండ్ ఛాన్స్ యూజ్ చేసుకుని అయితే స్టార్ట్ చేస్తున్నాడు. రెడీ? అయితే చూసారు కదా ఫ్రెండ్స్, పాషాకున్న 2 ఛాన్సెస్ కూడా అయిపోయినాయి. లాస్ట్ ఒక ఛాన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ యూజ్ చేసుకొని మన నాగేష్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. రెడీ నాగేష్? చూసారు కదా ఫ్రెండ్స్, మన నాగేష్ అయితే 50 పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఒక మిగిలి ఉంది ఒకటే ఒక ఛాన్స్ తోటి మన పాషా అయితే ఇప్పుడు రంగంలో ఉన్నాడు. చూద్దాం ఇంకెంత క్రేజీగా ఉండబోతుంది పాషాది అయితే. రెడీయా? లాస్ట్ మిగిలింది నీకు 23 పుషప్స్ మాత్రమే. ఛాన్సెస్ యూజ్ చేసుకొని మన పాషా 3 ఛాన్సులలో కూడా మళ్ళీ ఓడిపోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరికొన్ని కొత్త క్రేజీ వీడియోస్ తోటి, కొత్త వీడియోస్ తోటి మీ ముందుకైతే రాబోతున్నాం. Until then, take care. Bye. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.